ఓం శాంతి. ఈరోజు మురళీ డేటు 2 జూన్ 2024. అవ్యక్త బాబ్దాదా మురళి రివైజ్ డేటు 18/1/2000 సంవత్సరము. ఈరోజు మురళీ హెడ్లైను: బ్రహ్మబాబా సమానముగా త్యాగము, తపస్సు మరియు సేవ యొక్క తరంగాలను విశ్వంలో వ్యాపింపచేయండి. బాబ్దాదా చెప్తున్నారు, ఈరోజు సమర్థుడైన బాబ్దాదా తమ సమర్థ పిల్లలను చూస్తున్నారు. ఈరోజు స్మృతి దినము నుండి సమర్థ దినము. ఈరోజు పిల్లలకు సర్వశక్తులను కూడా విల్లు చేసినటువంటి రోజు. ప్రపంచంలో అనేక రకాల వీలు నామాలు ఉంటాయి, కానీ బ్రహ్మబాబా శివబాబా ద్వారా లభించినటువంటి సర్వశక్తులను కూడా పిల్లలకు విల్లు చేసినటువంటి రోజు. ఇలాంటి అలౌకిక విల్లును మరెవ్వరూ చెయ్యలేరు. శివబాబా బ్రహ్మబాబాను సాకారములో నిమిత్తం చేశారు. బ్రహ్మబాబా పిల్లలకు నిమిత్త భవ అనే వరదానాన్ని విల్లు చేశారు. ఈ విల్లు పిల్లలలో సహజంగా శక్తులను అనుభూతి చేయిస్తూ ఉంటుంది. ఒకటేమో సొంత పురుషార్థము ద్వారా శక్తులను పొందడము, అయితే ఇది పరమాత్మ విల్లు ద్వారా శక్తులను పొందడము. ఇవి ప్రభు ప్రసాదము, ప్రభువు వరదానము. ఈ ప్రభువు వరదానమే నడిపిస్తూ ఉంది. వరదానములో పురుషార్థం చేసే శ్రమ ఉండదు, కానీ అది సహజముగా మరియు స్వతహాగా నిమిత్తముగా చేసి నడిపిస్తూ ఉంటుంది. ఆ సమయంలో ఎదురుగా కొంతమంది ఉన్నారు, కానీ బాబ్దాదా ద్వారా, విశేషంగా బ్రహ్మబాబా ద్వారా విశేషమైనటువంటి పిల్లలకు ఈ విల్లు ప్రాప్తించింది. బాబ్దాదా చూశారు, తండ్రి ఏ పిల్లలకైతే విల్లు చేశారో ఆ పిల్లలందరూ కూడా ఆది రత్నాలు మరియు సేవకు నిమిత్తమైనటువంటి పిల్లలు. తమకు ప్రాప్తించిన విల్లును మంచి రీతిగానే వారు కార్యంలో వినియోగించారు. ఆ విల్లు కారణముగానే ఈరోజు ఈ బ్రాహ్మణ పరివారము రోజు రోజుకు కూడా ఇప్పటికీ ఇంకా పెరుగుతూనే ఉన్నారు. పిల్లల విశేషత కారణముగా ఈ వృద్ధి జరిగింది మరియు జరుగుతూ ఉంది అని బాబ్దాదా అంటున్నారు. బాబ్దాదా చూశారు, నిమిత్తముగా ఉన్న పిల్లలు మరియు సహయోగమిచ్చే పిల్లలు. ఇరువురిలో కూడా 2 విశేషతలు చాలా బాగున్నాయి. మొదటి విశేషత స్థాపన యొక్క ఆది రత్నాలు మరియు సేవా రత్నాలు. ఇరువురి యొక్క సంఘటన కూడా చాలా ఐక్యంగా చాలా బాగుండేది. ఎవరిలోనూ కూడా ఎందుకు, ఏమిటి, ఎలా అనేవి సంకల్ప మాత్రముగా కూడా రాలేదు. రెండవ విశేషత, ఒకరు చెప్పారు, రెండవ వారు తప్పకుండా అంగీకరించేవారు. అదనపు శక్తుల విల్లు యొక్క వాయుమండలంలో ఈ విశేషత ఉండేది. అందువలన నిమిత్తముగా అయిన ఆత్మలకు కేవలం బాబాయే కనిపించేవారు. ఇలాంటి సమయంలో నిమిత్తముగా అయిన పిల్లలకు బాబ్దాదా హృదయపూర్వకమైనటువంటి ప్రేమను ఇస్తున్నారు. తండ్రి యొక్క అద్భుతమైతే ఉండనే ఉంది, కానీ పిల్లల అద్భుతం కూడా తక్కువైనదేమీ కాదు. ఆ సమయంలోని సంఘటన మరియు మేమంతా ఒక్కటే అనే ఐక్యతయే ఈరోజు ఇంకా ఇప్పటికీ కూడా ఈ సేవను పెంచుతూనే ఉంది. ఎందుకు? నిమిత్తమైన ఆత్మల పునాది చాలా దృఢంగా ఉంది కనుక ఈరోజు బాబ్దాదా కూడా పిల్లల యొక్క అద్భుతాన్ని గానం చేశారు. నలువైపులా ఉన్న పిల్లలు ప్రేమ యొక్క మాలలను ధరింపచేశారు. తండ్రి పిల్లల అద్భుతం యొక్క గుణగానం చేశారు. ఇంత సమయం నడుస్తుందని అనుకున్నారా? ఎంత సమయం అయిపోయింది? అందరి నోటి నుండి, మనస్సు నుండి ఇప్పుడు వెళ్ళాలి అనే వస్తుంది. కానీ ఇప్పుడు ఇంకా అవ్యక్త రూపం యొక్క సేవ జరగాలని బాబ్దాదాకు తెలుసు. సాకారంలో ఇంత పెద్ద హాలు తయారు చేశారా?
బాబాకు అతి ప్రియమైన డబల్ విదేశీయులు వచ్చారా? కనుక విశేషంగా అవ్యక్త పాలన ద్వారా డబల్ విదేశీల అలౌకిక జన్మ జరగాల్సి ఉండినది. ఎంతమంది పిల్లలు రావలసి ఉండినది. అందువలన బ్రహ్మబాబా తన సాకార శరీరాన్ని వదలాల్సి వచ్చింది. మేము అవ్యక్త పాలనకు పాత్రులము అని డబల్ విదేశీలకు నష ఉందా అని బాబ్దాదా అడుగుతున్నారు. బ్రహ్మబాబా యొక్క త్యాగము విశేషంగా డ్రామాలో కూడా నిర్ణయించబడి ఉంది. ఆది నుండి బ్రహ్మబాబా యొక్క త్యాగము మరియు పిల్లలైన మీ భాగ్యము కూడా నిర్ణయించబడి ఉంది. త్యాగములో అందరికంటే నెంబర్ 1 ఉదాహరణగా బ్రహ్మబాబా అయ్యారు. అన్నీ ప్రాప్తించినప్పటికీ త్యాగము చేయడాన్నే త్యాగము అని అంటారు. సమయానుసారంగా సమస్యల అనుసారంగా ఏదైనా త్యాగం చేశారు అనుకోండి, దాన్ని నిజమైన త్యాగము అని అనరు. ప్రారంభం నుండి చూడండి, తనువు, మనస్సు, ధనము, సంబంధాలు, సర్వప్రాప్తులు ఉన్నప్పటికీ కూడా త్యాగం చేశాడు. శరీరాన్ని కూడా త్యాగం చేశారు. అన్ని సాధనాలు ఉన్నప్పటికీ స్వయం పాత వాటిలోనే ఉన్నారు. సాధనాలు రావడం కూడా ప్రారంభమైపోయింది. సాధనాలు ఉన్నప్పటికీ తన సాధనలో మాత్రం స్థిరంగా ఉన్నారు. బ్రహ్మబాబా చేసినటువంటి తపస్సు పిల్లలైన మీ అందరి భాగ్యాన్ని కూడా తయారు చేసింది. డ్రామానుసారముగా బ్రహ్మబాబాయే ఇలాంటి త్యాగానికి ఉదాహరణమూర్తిగా అయ్యారు. అంతేకాదు, ఈ త్యాగమే సంకల్ప శక్తి ద్వారా సేవ చేసే విశేషమైనటువంటి పాత్రను తయారు చేసింది. కొత్త కొత్త పిల్లలు సంకల్ప శక్తి ద్వారా వేగంగా వృద్ధిని ప్రాప్తి చేసుకుంటున్నారు. కనుక బ్రహ్మబాబా త్యాగం యొక్క కథను మీరందరూ విన్నారు కదా. బ్రహ్మబాబా త్యాగం యొక్క ఫలము పిల్లలైన మీకు ఇంకా ఇప్పటికీ కూడా లభిస్తూనే ఉంది. తపస్సు యొక్క ప్రభావము ఈ మధువన భూమిలో ఇమిడి ఉంది. తోడుగా పిల్లలు కూడా ఉన్నారు. పిల్లల తపస్సు కూడా ఉంది. కానీ నిమిత్తము అని బ్రహ్మబాబానే అంటారు. మధువన తపస్య భూమికి ఎవరు వచ్చినా, బ్రాహ్మణ పిల్లలు వచ్చినా కూడా ఇక్కడి వాయుమండలము, ఇక్కడి వైబ్రేషన్లు సహజ యోగిగా తయారు చేస్తాయి అని అనుభవం చేస్తారు. యోగం జోడించే శ్రమ ఉండదు, సహజముగానే జోడింపబడుతుంది. అంతేకాక ఎలాంటి ఆత్మలు వచ్చినా వారు కూడా ఎంతో కొంత అనుభవం చేసుకునే వెళ్తారు. జ్ఞానాన్ని అర్థం చేసుకోలేకపోయినా అలౌకిక ప్రేమను, శాంతిని అనుభవం చేసే వెళ్తారు. ఏదో ఒకటి పరివర్తన చేసుకోవాలి అనే సంకల్పం చేసే వెళ్తారు. ఇది బ్రహ్మ మరియు బ్రాహ్మణ పిల్లల తపస్సు యొక్క ప్రభావము. అంతేకాక సేవ యొక్క విధిలో కూడా భిన్న భిన్న ప్రకారాల సేవలను పిల్లల ద్వారా ప్రాక్టికల్లో చేయించి చూపించారు. ఆ పద్ధతులనే ఇప్పుడు విస్తారములోకి తీసుకొస్తున్నారు. ఎలాగైతే బ్రహ్మబాబా చేసిన త్యాగము, తపస్సు, సేవల ఫలము పిల్లలైనటువంటి మీకు లభిస్తూ ఉందో, అలా మీరు కూడా ప్రతి ఒక్కరూ మీ త్యాగము, తపస్సు మరియు సేవల యొక్క వైబ్రేషన్లను విశ్వంలో వ్యాపింపచేస్తూ ఉండండి. సైన్సు శక్తి తన ప్రభావాన్ని ప్రత్యక్ష రూపంలో చూపిస్తూ ఉంది. అయితే సైన్సు శక్తికి కూడా రచయిత సైలెన్సు శక్తి. కనుక ఇప్పుడు ఇది సైలెన్సు శక్తిని ప్రత్యక్షం చేసే సమయము. సైలెన్సు శక్తి యొక్క వైబ్రేషన్లు తీవ్ర వేగంతో వ్యాపింపచేసేందుకు సాధనము మనస్సు, బుద్ధి యొక్క ఏకాగ్రత. ఈ ఏకాగ్రత యొక్క అభ్యాసాన్ని ఇప్పుడు చాలా పెంచుకోవాల్సి ఉంది. ఏకాగ్రత యొక్క శక్తుల ద్వారానే వాయుమండలాన్ని తయారు చేయగలుగుతారు. అలజడి కారణముగా శక్తిశాలి వైబ్రేషన్లు తయారవ్వడం లేదు. ఈరోజు బాబ్దాదా చూశారు, ఏకాగ్రత శక్తి ఇప్పుడు ఇంకా ఎక్కువగా ఉండాలి.
పిల్లలందరికీ ఒకే ఒక్క దృఢ సంకల్పం ఉండాలి. ఇప్పుడు మా సోదరీ సోదరుల దుఃఖ ఘటనలు పరివర్తన అయిపోవాలి. మనస్సు నుండి దయ ఉత్పన్నం కావాలి. సైన్స్ శక్తి అలజడిని కలిగిస్తున్నప్పుడు ఇంతమంది బ్రాహ్మణుల యొక్క సైలెన్స్ శక్తి దయా హృదయ భావన ద్వారా లేక సంకల్ప శక్తి ద్వారా అలజడిని పరివర్తన చెయ్యలేరా అని బాబ్దాదా అడుగుతున్నారు. చెయ్యాల్సిందే, జరగాల్సిందే. కనుక ఈ విషయం పైన విశేషమైనటువంటి అటెన్షన్ పెట్టండి. మీరు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్కు పిల్లలు. ఇవన్నీ మీ వంశాలే, మీ శాఖలే, మీ పరివారమే. మీరే భక్తుల ఇష్ట దేవీ దేవతలు. మేమే ఇష్టదేవీ దేవతలం అనే నశ ఉంటుందా? మరి భక్తులు చేస్తున్న ఆర్తనాదాలు మీరు వింటున్నారా? ఓ ఇష్ట దేవతలు అని వారు పిలుస్తున్నారు. మీరు కేవలం వింటున్నారా? అంతేనా? వారికి బదులు ఇవ్వడం లేదా? బాబ్దాదా అంటున్నారు, ఓ భక్తుల ఇష్ట దేవతలు, ఇప్పుడు మీ భక్తుల యొక్క పిలుపును మీరు వినండి, బదులు ఇవ్వండి. కేవలం వినకండి. ఏం బదులు ఇస్తారు? పరివర్తన యొక్క వాయుమండలాన్ని తయారు చేయండి. మీ రెస్పాన్స్ వారికి లభించకపోతే వారు కూడా సోమరులుగా అయిపోతారు. ఆర్తనాదాలు చేస్తారు, మళ్ళీ నిశ్శబ్దంగా అయిపోతారు. ప్రతి కార్యం పట్ల బ్రహ్మాబాబా ఉత్సాహాన్ని అయితే మీరందరూ చూశారు కదా. తాళం చెవి కావాలి అని ప్రారంభంలో ఉత్సాహం ఉండేది. ఇప్పుడు కూడా ఇంటి తలుపుల తాళం చెవి ఇవ్వండి అని బ్రహ్మాబాబా శివబాబాతో అంటున్నారు. కానీ తోడుగా వెళ్ళేవారు కూడా తయారవ్వాలి కదా. బ్రహ్మాబాబా ఒంటరిగా ఏం చేస్తారు? కనుక ఇప్పుడు తోడుగా వెళ్ళాలి కదా, లేక వెనుక వెనుక వెళ్ళాలా? తోడుగా వెళ్ళాలి కదా. ఒకవేళ తండ్రి తాళం చెవి ఇచ్చేస్తే మరి మీరందరూ ఎవరెడీగా ఉన్నారా అని బాబ్దాదా పిల్లల్ని అడుగుతున్నారు. ఇలా మీరు పిల్లల్ని అడగండి అని బ్రహ్మాబాబా నాతో చెప్తున్నారు. ఎవరెడీగా ఉన్నారా? రెడీగా ఉన్నారా? రెడీగా కాదు, ఎవరెడీగా ఉండాలి. త్యాగము, తపస్సు, సేవ 3 పేపర్లు తయారైపోయాయా? బ్రహ్మాబాబా నవ్వుతున్నారు. ప్రేమ కన్నీరు చాలా కారుస్తారు. ఆ కన్నీటిని బ్రహ్మాబాబా ముత్యాల సమానముగా హృదయంలో ఇముడ్చుకుంటారు. కానీ అందరూ ఎవరెడీగా ఎప్పుడు తయారవుతారు అనే సంకల్పం కూడా తప్పకుండా నడుస్తుంది. తారీఖు చెప్పేయండి. మేమైతే ఎవరెడీగా ఉన్నామని మీరు అంటారు, కానీ మీ సాథీలు ఎవరైతే ఉన్నారో వారిని కూడా తయారు చెయ్యాలి కదా. లేక వారిని వదిలేసి వెళ్ళిపోతారా? బ్రహ్మాబాబా వెళ్ళిపోయారు కదా అని మీరందరూ అంటారు. కానీ వారు ఈ రచనను రచించాల్సి ఉంది. తీవ్ర వేగంతో వృద్ధి చేసే బాధ్యత వారిపైన ఉంది. మరి అందరూ ఎవరెడీగా ఉన్నారా? కేవలం ఒక్కరే కాదు, అందరినీ తోడుగా తీసుకుని వెళ్ళాలి. లేక ఒంటరిగా వెళ్తారా? కనుక చెప్పండి, అందరూ ఎవరెడీగా ఉన్నారా? లేక ఇప్పుడు తయారవుతారా? తక్కువలో తక్కువ 9 లక్షలైనా తోడుగా వెళ్ళాలి. లేకుంటే మీరు ఎవరిపైన రాజ్యం చేస్తారు? మీపై మీరే రాజ్యం చేసుకుంటారా? కనుక ఎవరెడీగా అవ్వండి, మరియు ఇతరులను కూడా ఎవరెడీగా తయారు చేయండి. బ్రహ్మాబాబాకు పిల్లలందరి పట్ల ఇదే శుభకామన ఉంది. ఈరోజు వతనంలో విశేషమైనటువంటి ఆదిరత్నాలు మరియు సేవ యొక్క ఆదిరత్నాలందరూ ఎమర్జ్ అయ్యారు. మేమైతే తయారుగా ఉన్నామని అడ్వాన్స్ పార్టీ వాళ్ళు అంటున్నారు. ఏ విషయం కోసం తయారుగా ఉన్నారు? వారు అంటున్నారు, వీరు ప్రత్యక్షత డంకాను మోగిస్తూనే మేమందరము ప్రత్యక్షమయ్యి కొత్త సృష్టి యొక్క రచనకు నిమిత్తముగా అవుతాము. కొత్త సృష్టిని రచన చేసేవారు రావాలి అని మేమైతే ఆహ్వానిస్తున్నాము. ఇప్పుడు పని అంతా కూడా మీపైనే ఆధారపడి ఉంది. డంకాను మ్రోగించండి.
వచ్చేసారు వచ్చేసారు అనే డంకాను మ్రోగించండి. డంకాను మ్రోగించడం వస్తుందా? మ్రోగించాల్సిందే. ఇప్పుడు తారీఖును తీసుకుని రమ్మని, అంటే నిర్ణయించమని బ్రహ్మబాబా అంటున్నారు. తారీఖు లేకపోతే పని కూడా జరగదు అని మీరు కూడా అంటారు కదా. దీనికోసం కూడా తారీఖును నిర్ణయించండి. తారీఖును నిర్ణయించగలరా? మీరే నిర్ణయించండి. ఈరోజే నిర్ణయించండి అని తండ్రి అంటున్నారు. కాన్ఫరెన్స్ కోసం తేదీ ఫిక్స్ చేశారు. ఇప్పుడు దీనికోసం కూడా కాన్ఫరెన్స్ చేయండి. విదేశీయులు ఏమని భావిస్తున్నారు? తారీఖు ఫిక్స్ అవ్వగలదా? తారీఖు ఫిక్స్ చేస్తారా? చెయ్యరా చెప్పండి. మంచిది. జానకి దాదీజీతో సలహా తీసుకుని చెయ్యండి. అచ్చా, బాప్దాదా పిల్లలకు నమస్తే తెలియజేస్తున్నారు. దేశ విదేశాలలో నలువైపులా ఉన్న బాప్దాదాకు అతి సమీప పిల్లలు, అతి ప్రియమైన మరియు అతీతమైన పిల్లలందరూ మంచి లగన్లో మగ్నమై లవలీన స్వరూపంలో కూర్చుని ఉన్నారని బాప్దాదా చూస్తున్నారు, వింటున్నారు మరియు మిలనమనే ఊయల్లో ఊగుతున్నారు. దూరంగా లేరు, నయనాల ఎదురుగా కూడా కాదు, నయనాలలో ఇమిడిపోయి ఉన్నారు. ఇలా సన్ముఖంలో మిలనాన్ని జరుపుకుంటున్న వారికి మరియు అవ్యక్త రూపంలో లవలీనమైన పిల్లలకు సదా తండ్రి సమానముగా త్యాగము, తపస్సు మరియు సేవ యొక్క రుజువును చూపించే సుపుత్ర పిల్లలకు, సదా ఏకాగ్రత శక్తి ద్వారా విశ్వ పరివర్తన చేసే విశ్వ పరివర్తక పిల్లలకు, సదా తండ్రి సమానముగా తీవ్ర పురుషార్థం ద్వారా ఎగిరేటటువంటి డబల్ లైట్ పిల్లలకు బాప్దాదా యొక్క చాలా 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 ప్రియ స్మృతులు మరియు నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్. నమస్తే నమస్తే నమస్తే. ఇప్పుడు బాప్దాదా రాజస్థాన్ సేవాదారులతో మాట్లాడుతూ ఉన్నారు. రాజస్థాన్కు చాలా మంచి సేవా అవకాశం లభించింది. ఎలాగైతే రాజస్థాన్ అనే పేరు ఉందో అలా రాజస్థాన్ నుండి క్వాలిటీ గల రాజులను వెలికి తీయండి. అంతేకాని ప్రజలనైతే కాదు. రాజవంశం యొక్క రాజులను వెలికి తీయండి. అప్పుడు రాజస్థాన్ అనే పేరు ఏదైతే ఉందో, ఎలాంటి పేరో అలాంటి సేవ యొక్క క్వాలిటీ వెలువడుతుంది. ఎవరైనా దాగి ఉన్న రాజులు ఉన్నారా? లేక ఇప్పుడు ఇంకా మేఘాలలో ఉన్నారా? బిజినెస్ చేసే వారి సేవ పట్ల విశేషమైనటువంటి అటెన్షన్ ఇవ్వండి. ఈ మినిస్టర్లు, సెక్రటరీలు అయితే మారిపోతూనే ఉంటారు. కానీ బిజినెస్ చేసేవారు తండ్రితో బిజినెస్ చేయడంలో కూడా చాలా ముందుకు వెళ్ళగలరు. బిజినెస్ చేసేవారికి సేవ చేయడం ద్వారా వారి పరివారాల్లో ఉన్న మాతలు కూడా సహజముగానే రాగలుగుతారు. ఒంటరిగా మాతలు మాత్రమే నడవలేరు. కానీ ఒకవేళ ఇంటికి ఆధారమైన వారు వచ్చేస్తే అప్పుడు పరివారము దానంతట అదే నెమ్మదిగా పెరుగుతూ ఉంటుంది. కనుక రాజస్థాన్ వారు రాజుల క్వాలిటీ కలవారిని వెలికి తీయాలి. అలాంటి వారు ఎవ్వరూ లేరు అని అనకండి. కొద్దిగా వెతకాల్సి వస్తుంది. కానీ ఉన్నారు. వారి వెనుక కొద్దిగా సమయం ఇవ్వాల్సి ఉంటుంది. బిజీగా ఉంటారు కదా. వారు సమీపంగా వచ్చేందుకు ఏదైనా అలాంటి విధిని ప్లాన్ చేయండి. ఇకపోతే అంతా బాగుంది. సేవ అవకాశం తీసుకున్నారు. ప్రతి జోను వారు తీసుకుంటారు. సమీపంగా వచ్చేందుకు, ఆశీర్వాదాలు తీసుకునేందుకు ఇది చాలా మంచి సాధనము. మిమ్మల్ని అందరూ చూసినా చూడకపోయినా, మీరు ఎవరో తెలిసినా తెలియకపోయినా, సేవ ఎంత బాగా జరుగుతూ ఉందో అంతగా ఆశీర్వాదాలు స్వతహాగానే వెలువడుతూనే ఉంటాయి. మరియు ఆ ఆశీర్వాదాలు చాలా త్వరగా చేరుకుంటాయి. ఎందుకంటే ఆశీర్వాదాలు హృదయపూర్వకంగా వస్తాయి కదా. కనుక హృదయంలోకి త్వరగా చేరుకుంటాయి. బాప్దాదా అంటున్నారు,
ఆశీర్వాదాలు ఇవ్వడం మరియు తీసుకోవడం అనేది అన్నింటికంటే సహజ పురుషార్థము. ఎప్పుడైతే ఆశీర్వాదాలతో ఖాతా నిండుగా అవుతుందో అప్పుడు ఆ నిండుగా ఉన్న ఖాతా మాయను దగ్గరకు రాకుండా చేస్తుంది. జమ యొక్క శక్తి లభిస్తుంది. రాజీగా ఉండండి మరియు అందరినీ రాజీగా చేయండి. ప్రతి ఒక్కరి స్వభావం యొక్క రహస్యాన్ని తెలుసుకుని రాజీ చేయండి. వీరైతే ఎప్పుడూ కోపంగానే ఉంటారు అని అనకండి. మీరు స్వయంగా వారి రహస్యాన్ని తెలుసుకోండి, వారి నాడిని తెలుసుకోండి. తరువాత ఆశీర్వాదం అనే మందును ఇవ్వండి. అప్పుడు సహజమైపోతుంది. ఇది రాజస్థాన్ వారికి సమ్మతమే కదా. రాజస్థాన్ టీచర్లు లేవండి, మీకు సేవ యొక్క శుభాకాంక్షలు. కనుక సహజ పురుషార్థం చేయండి, ఆశీర్వాదాలు ఇస్తూ ఉండండి. తీసుకోవాలనే సంకల్పం చేయకండి. ఇస్తూ ఉన్నట్లయితే లభిస్తూ ఉంటాయి. ఇవ్వడమే తీసుకోవడం సరేనా? ఇది కరెక్టే కదా. మీరందరూ దాత పిల్లలు కదా. ఎవరైనా ఇస్తే ఇస్తామని అనుకోరాదు. దాతలుగా ఇస్తూ ఉంటే వాటంతటవే లభిస్తాయి. అచ్చా, ఎవరైతే కల్పంలో మొదటిసారి వచ్చారో వారు చేతులు ఎత్తండి. సగం మంది పాతవారు, సగం మంది కొత్తవారు వస్తారు. మంచిది. వెనక ఉన్నవారు, మూలలో కూర్చున్న వారందరూ సహజ యోగులైనా? సహజ యోగులైతే ఒక చేతిని ఎత్తండి అని బాబా అంటున్నారు. ఇప్పుడు బాబ్దాదా వీడ్కోలు తీసుకునే సమయము. బాబ్దాదాకు రథయాత్రల యొక్క సమాచారాన్ని వినిపించారు. నలువైపులా జరుగుతున్న రథయాత్రల సమాచారం సమయానుసారంగా బాబ్దాదా వద్దకు వస్తూ ఉంటుంది. అందరూ చాలా ఉమంగ ఉత్సాహాలతో సేవ యొక్క పాత్రను అభినయిస్తూ ఉన్నారు. భక్తులకు ఆశీర్వాదాలు లభిస్తున్నాయి. అంతేకాక ఏ భక్తుల భక్తి పూర్తి అయిందో వారికి తండ్రి పరిచయం లభించేస్తుంది. పరిచయం లభించిన వారిలో ఎవరైతే పిల్లలుగా అవ్వాల్సి ఉందో వారు కూడా కనిపిస్తూ ఉంటారు. అయితే సేవ అయితే బాగా జరుగుతూనే ఉంది. ఏవైతే సాధనాలు తయారు చేశారో అవి అందరినీ కూడా ఆకర్షిస్తూ ఉన్నాయి. ఇప్పుడు రిజల్ట్లో ఎవరెవరు ఏ వర్గంలో వస్తారు అనేది తెలిసిపోతుంది. కానీ భక్తులకు కూడా మీ అందరి దృష్టి లభించింది, పరిచయం లభించింది. ఇది కూడా మంచి సాధనము. ఇక ముందు కూడా వీరి సేవ చేస్తూ ముందుకు తీసుకుని వెళ్తూ ఉండండి. ఎవరైతే రథయాత్రలో సేవ చేస్తున్నారో, అలసిపోకుండా సేవ చేస్తున్నారో వారందరికీ బాబ్దాదా ప్రియ స్మృతులు తెలియజేస్తున్నారు. బాబ్దాదా అందరినీ చూస్తూ ఉంటారు. అంతేకాక సఫలత అయితే మీ జన్మసిద్ధ అధికారముగా ఉండనే ఉంది. మారిషస్లో మనం ఈశ్వరీయ విశ్వవిద్యాలయానికి ప్రైమ్ మినిస్టర్ ద్వారా నేషనల్ యూనిటీ అవార్డు లభించింది. మారిషస్లో విఐపీలతో కనెక్షన్ చాలా బాగుంది మరియు ప్రభావం కూడా చాలా బాగుంది. గుప్త సేవకు ఫలితం లభించింది. కనుక అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు బాబ్దాదా తెలియజేస్తున్నారు. అచ్చా, ఈరోజు వరదానము. శ్వాసలో స్మృతి మరియు సేవల యొక్క బ్యాలెన్స్ ద్వారా ఆశీర్వాదాలను ప్రాప్తి చేసుకునే సదా ప్రసన్న చిత్త భవ. ఎలాగైతే స్మృతి యొక్క లింకు సదా జోడింపబడి ఉండాలని అటెన్షన్ ఉంచుతారో అలా సేవలో కూడా సదా లింకు జోడింపబడి ఉండాలి. శ్వాసలో స్మృతి, శ్వాసలో కూడా సేవ అనేది ఉండాలి. దీనినే బ్యాలెన్స్ అని అంటారు. ఈ బ్యాలెన్స్ ద్వారా ఆశీర్వాదాలను అనుభవం చేస్తూ ఉంటారు. వారి హృదయం నుండి మేము ఆశీర్వాదాల ద్వారా పాలింపబడుతున్నాము అనే ధ్వని వెలువడుతుంది. శ్రమ నుండి, యుద్ధం నుండి విడుదలైపోతారు. ఏమిటి, ఎందుకు, ఎలా అనే ప్రశ్నల నుండి ముక్తులై సదా ప్రసన్న చిత్తులుగా ఉంటారు. అప్పుడు సఫలత జన్మసిద్ధ అధికార రూపంలో అనుభవం అవుతుంది. స్లోగన్. తండ్రి నుండి బహుమతి తీసుకోవాలి అంటే స్వయము నుండి మరియు సాథీల నుండి నిర్విఘ్నంగా ఉండే సర్టిఫికెట్ తీసుకోవాలి.
అచ్చ. ఓం శాంతి.